దాదాపు 6,500 ఎకరాలు ఏదో ఉంది మొత్తం. అంటే నీటి మునకకు గురవుతున్నటువంటి మహారాష్ట్రలో అంటే మహారాష్ట్రలోనే 5,000 ఎకరాలు మునకకు గురవుతుంటే మన రాష్ట్రంలో 1000 ఎకరాలు దాదాపు మునకకు గురవుతుంది. మహారాష్ట్ర ఆ నీటి మునకకు సంబంధించిన వ్యవహారాల మీద మన రాష్ట్ర సీఎం ఆ సీఎం ఏదో కూర్చుంటున్నారు 10వ తారీఖు పేపర్లో వచ్చింది అనుకున్నాను. కానీ 5,000 ఎకరాలు మహారాష్ట్ర ముగితే ఆ రాష్ట్రం దీన్ని అలౌ చేస్తుందా? అది ఒక పెద్ద ప్రశ్న ఉంది. తర్వాత ఇప్పటిదాకా ఏ అనుమతులు లేవు. అంటే ఇప్పుడు పర్యావరణ అనుమతులు కావచ్చు, సిడబ్ల్యూసి అనుమతులు కావచ్చు, ఏ అనుమతులు రాలేదు. అయితే గవర్నమెంట్ మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందా? లేదు. రీసెంట్ గా మాకు తెలిసినంత వరకు మనం చూసినాం కూడా ఇంటర్ స్టేట్ బోర్డు అని ఒకటి తయారు చేస్తున్నారు. ఆల్టర్నేట్ గా ముఖ్యమంత్రి ఒక సంవత్సరం ఈ ముఖ్యమంత్రి, ఒక సంవత్సరం ఆ స్టేట్ ముఖ్యమంత్రి, తర్వాత అందరూ సెక్రటరీలు కన్సర్న్ అన్ని ఒకటి ఏర్పాటు చేశారు. సంతకానికి వరకు పంపించడం జరిగింది. అది ఇమీడియట్ గా సంతకం చేస్తే ఆ కోఆర్డినేషన్ కమిటీ ఏమేమి చూస్తుందంటే ఈ ముంపుదల, రిహాబిలిటేషన్, ఈ కన్స్ట్రక్షన్ యొక్క పద్ధతి, ఇన్వెస్టిగేషన్ అంటే బరాజ్ వరకు అయిపోతే ఇంకా మిగతా అయిపోయినట్టే. ఇది దాని కొరకు ఇది ఒప్పందం జరిగితే అది అయిపోయినట్టే లెక్క బాబు. ఈ ఒప్పందాలు అంటూ వీళ్ళు చేసి ఇది జరుగుతున్నది అంటే సిడబ్ల్యూసి క్లియరెన్స్ కూడా, పర్యావరణం అనుకోండి, మీకు రిహాబిలిటేషన్ అనుకోండి, అన్నిటికీ అనుమతులు కూడా ఈజీగా దొరుకుతాయి. ఇది యాక్చువల్గా వచ్చింది మా దగ్గర ఉన్నది. సంతకాల కొరకు మేము ఇవాళనే ఓ లెటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి తొందరగా ఆర్డర్ చేయండి సంతకాల కొరకు అని ఓ లెటర్ కూడా పంపించడం జరిగింది. బోర్డు అంటూ ఏర్పడితే ఇమీడియట్గా అది 6 నెలల్లో ఓ సంవత్సరం వరకు ఇవన్నీ అయితాయండి. ఈ ప్రపోజల్ ఏంటంటే 2017-18 వరకు కంప్లీట్ కావాలని అంటున్నారు. ఇవన్నీ తతంగాలు బరాజ్ కావడానికి మినిమం 2 ఇయర్స్ అన్న పడతాయి. మినిమం 2 ఇయర్స్ పడతాయి. జస్ట్ 6 నెలల 7 నెలల లోపలన్నా ఇవన్నీ చేసుకుంటే తొందరగా కలపాలి. ఇక్కడనో బాంబేలో పోయి మీటింగ్ అంటే ఏర్పాటు చేస్తే ఇవన్నీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అవన్నీ సామరస్యంగానే అయిపోతాయి. దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ముంగకుండా అయితే ఎక్కడ గాల్లో కట్టలేము కదండి. అందుకొరకే ఈ రాష్ట్రాన్ని ఇద్దరు ఒప్పుకున్నారు. అందుకొరకే వాళ్లే సంతకం చేయడానికి ఒప్పందానికి పంపింది. మేము చూసినాం కూడా. ఇట్ విల్ బి దేర్. అందుకొరకే మాకు రూఢి ఏంటంటే బరాజ్ తప్పకుండా అవుతుంది అన్నది ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయాలి. మన గవర్నమెంటే తొందరగా చేసుకోవాలి. దానికేం